వెల్కమ్ టు మెగానన్ టీవీ. బన్నింగ్ టాపిక్. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఒక వేదికగా మారుతోంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతుంది. అయితే ఈ పరేడ్ కేవలం వేడుక మాత్రమే కాదు, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన భారీ ఆపరేషన్. మరి ఈసారి ఢిల్లీ పోలీసులు అమలు చేస్తున్న ఆ క్యూఆర్ కోడ్ మ్యాజిక్ ఏంటి? 76,000 మంది జనాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? పోలీసులు తీసుకుంటున్న ఆంక్షలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. జనవరి 26న దేశం గర్వించేలా సాగే పరేడ్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్లుగా జనవరి 23న నిర్వహించబోయే ఫుల్ డ్రెస్ రిహార్సల్ కోసం ఢిల్లీ నగరం సిద్ధమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శాంతి పద్ధతులకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బోర్డర్ పాయింట్ల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేలయింది. ప్రపంచ దేశాల ముందు భారత తన సైనిక పటిమను, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అయితే అతి జాగ్రత్తే ఆయుధం అన్న చందంగా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేశారు. బోర్డర్ పాయింట్ల వద్ద టైట్ సెక్యూరిటీ, సింగూర్, టిక్రీ, జాకీపూర్ వంటి కీలక సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఈ రాత్రి నుంచే తనిఖీలు చేపట్టనున్నారు. ప్రతి కారు, ప్రతి లారీ, చివరికి ప్రతి ద్విచక్ర వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. కంచె చేను మేసినట్లు కాకుండా నిఘా నేత్రాలు, స్నిఫర్ డాగ్స్తో తనిఖీలు ముమ్మరం చేశారు. జనవరి 23న రిపబ్లిక్ డే పూర్తిస్థాయి రిహార్సల్స్ జరగనున్నాయి. దీనికోసం పోలీసులు ఈ రాత్రి నుంచే కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు. 600 106 భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించే ఏ వాహనాన్ని కూడా సిటీలోకి పంపడం లేదు. జనవరి 25న రాత్రి నుంచే కర్ఫ్యూ వాతావరణం. అసలైన వేడుక జనవరి 26న ఉన్నప్పటికీ ఆంక్షలు మాత్రం జనవరి 25 రాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పరేడ్ జరిగే ప్రధాన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా బ్యాన్ చేశారు. కేవలం అధికారిక పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈసారి ట్రాఫిక్ నిబంధనల్లో పోలీసులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. పరేడ్కు వచ్చే సామాన్యులకు, ఆహ్వానితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు, పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్కు సంబంధించిన అదనపు పోలీస్ కమిషనర్ దినేష్ కుమార్ గుప్తా వివరాలను వెల్లడించారు. పరేడ్ జరిగే కర్తవ్య పథ్ చుట్టూ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రాజధాని నలుమూలల వైపు పోలీసులను మోహరిస్తున్నామన్నారు. ప్రతి కూడలిలోనూ ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారి పని పరేడ్ సజావుగా సాగేలా చూడటమే వారి లక్ష్యమన్నారు. పరేడ్ను చూడటానికి వచ్చే వారి కోసం ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు. కర్తవ్య పథ్ పరిసరాల్లోని ప్రాంతాల్లో సుమారుగా 22 పార్కింగ్ జోన్లను గుర్తించారు. ఏ వాహనం ఎక్కడ పార్క్ చేయాలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ సిబ్బందికి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన బ్రీఫింగ్ కూడా అందించారు. నిర్ణీత మార్గాల్లోని వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ అనేది కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఒక కోటలా మారింది. ఎటు చూసినా ఖాకీ పహారా, అడుగడుగునా నిఘా నేత్రాలు. భారత 77వ గణతంత్ర వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎవ్రీ క్లౌడ్ హౌసే సిల్వర్ లైనింగ్ అన్నట్టు ఇంత భారీ వేడుకను నిర్వహించడం ఒక సవాలైతే దానిని అత్యంత సురక్షితంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈసారి గణతంత్ర పరేడ్కు మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 76,000 మందికి పైగా అతిథులు హాజరవుతున్నారు. ఇంతటి భారీ జనసందోహం మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఐరన్ ఫిస్ట్ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలు ప్రత్యేకమైనవి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 75,000 నుంచి 76,000 మందికి ఆహ్వాన పత్రాలను పంపింది. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఒకే చోట చేరటం వల్ల తొక్కిసలాట జరగకుండా గ్యాలరీలను శాస్త్రీయంగా విభజించారు. భద్రతలో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఎంట్రీ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. రద్దీని ముందే అంచనా వేసి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
భారీ జనసందోహాన్ని నియంత్రించడానికి మరియు విదేశీ అతిథుల భద్రత కోసం 4,000 నుంచి 5,000 మంది పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు. ఇందులో ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా ఉన్నాయి. ముఖ గుర్తింపు కెమెరాలు, డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగుతుంది. శాంతియుత వేడుకల కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏ స్విచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్లుగా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఢిల్లీ వాసులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కర్తవ్య పథ్కు దారితీసే అన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. క్లీన్ లెనిని ఈజీ గాడ్లీనెస్ అన్నట్లుగా రోడ్లని కూడా క్లియర్గా ఉంచి ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా స్మూత్ ఫ్లో ఉండేలా ప్లాన్ చేశారు. భద్రత ఎంత ముఖ్యమో అత్యవసర సేవలు కూడా అంతే ముఖ్యం. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర వాహనాల కోసం ప్రత్యేక దారులు కేటాయించారు. క్విక్ రెస్పాన్స్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నిమిషాల వ్యవధిలో స్పందించేలా ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. 76,000 మంది అతిథులకు త్రాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, వేడుకలకు వచ్చేవారు సేఫ్ అండ్ సౌండ్గా తిరిగి వెళ్లాలి. బిజీ యాజ్ ఏ బీ లాగా వాలంటీర్లు ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశం చేస్తున్నారు. భారతదేశ సత్తాను చాటేలా, ప్రజాస్వామ్య గొప్పతనాన్ని వివరించేలా ఈ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. అటు రక్షణ, ఇటు ప్రజల సౌకర్యం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు అభినందనీయం. ఢిల్లీ పోలీసులు చెబుతున్న ఒకే మాట, పరేడ్కు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరుతున్నారు. దేశం కోసం మనం, మన కోసం పోలీసులు అన్నట్లుగా ఈ గణతంత్ర వేడుకలు విజయవంతం కావాలని ఆశిద్దాం.